వై వైభవ్ రఘువంశీ ఐపీఎల్ 2025 సీజన్ వేలంపాట దగ్గర నుంచి ఈ బాబు చాలా హైలైట్‌గా నిలిచాడు. 14 ఏళ్ల ఈ బాబు చిచ్చర పిడుగు అని చెప్పడానికి ఎటువంటి సందేహము లేదు. రాజస్థాన్ రాయల్స్ తరఫున అతి చిన్న వయసులో అరంగేట్రం చేసిన ఆటగాడిగా రికార్డ్‌కెక్కాడు. అయితే మొదటి మ్యాచ్‌లోనే అత్యద్భుతంగా రాణించాడు. మొదటి బంత్ షాట్‌నే 6గా మలిచాడు. అందులోనూ భువీ లాంటి స్వింగింగ్ బౌలింగ్‌లో అంత డేరింగ్‌గా, ఫియర్‌లెస్‌గా ఆడటం అంటే అది మామూలు విషయం కాదు. అయితే వైభవ్ రఘువంశీకి ఎంత గొప్ప ప్రశంసలు అందాయంటే సంజీవ్ గోయంకానే నేరుగా వచ్చి అతన్ని ఒక చిన్న పిల్లోడిలాగా ట్రీట్ చేయడం జరిగింది. కానీ ఎంత ప్రశంసలైతే వచ్చాయో అంత విమర్శలు కూడా వచ్చాయి. దానికి గల కారణం ఏంటి అంటే తన వయసు కన్నా ఎక్కువగా హైట్, వెయిట్, ఫియర్‌లెస్ క్రికెట్ ఆడటమే. నిజానికి 14 ఏళ్ల పిల్లాళ్ళంటే కొంచెం బక్కపలచగా ఉండటం లాంటివి ఈ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం. అలాగే హైట్, వెయిట్, ఆడే గేము ఇలాంటివన్నీ కూడా మెచ్యూర్డ్‌గా కనిపిస్తున్నాయి వైభవ్ రఘువంశీ సంబంధించి. అయితే కొంతమంది వైభవ్ రఘువంశీది కరెక్ట్ ఏజ్ 14 ఇయర్స్ అయ్యుండదని, ఏజ్ దాస్తూ ఈ రకంగా మేనేజ్ చేస్తున్నాడని, లేకపోతే ఇటువంటి షాట్స్ ఎలా ఆడతారు అంటూ చాలా కామెంట్స్ చేస్తున్నారు. మరొక వైపు మురళీ విజయ్ ఎవరైతే తమిళ క్రికెట్ కామెంటేటర్‌గా వ్యవహరించాడో అతను ఏమన్నాడంటే, "అసలు ఈ తరం పిల్లలు ఏం తింటున్నారో అర్థం కావటం లేదు. వాళ్ళు ఆడే షాట్స్, వాళ్ళు ప్రవర్తించే మెచ్యూరిటీ, వాళ్ళు ఉండే ఆకారం అన్నీ కూడా ఊహించని విధంగా మారుతున్నాయి" అంటూ విమర్శలు ఎదుర్కొన్నాడు. అయితే విమర్శలకు తగ్గట్టుగానే రెండో మ్యాచ్‌కి పాపం వైభవ్ సూర్యవంశీకి ఆడే అవకాశం రాలేదు. కనీసం తన ఇన్నింగ్స్ చూసైనా రెండో మ్యాచ్‌కి అవకాశం ఇస్తారనుకున్నారు అభిమానులు. అయితే ఈ క్రమంలో బాధపడుతున్న వైభవ్ సూర్యవంశీ దగ్గరికి వెళ్లి కోహ్లీ చాలా ఓదార్చాడు. తనతో ఎంతో మోటివేషనల్‌గా మాట్లాడాడు. నిజానికి ఎంతో మంది అభిమానులు కోహ్లీని కలవడం కోసం కోహ్లీ దగ్గరికి వెళ్లి మాట్లాడితే, అయితే ర సూ వైభవ్ సూర్యవంశీ దగ్గరికి మాత్రం కోహ్లీ అంతట కోహ్లీయే వచ్చి తనతో చాలా సేపు ముచ్చటించి, ఆ తర్వాత తన ఆత్మీయ ఆలింగనం తీసుకున్న తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. అయితే ఇదంతా చూసిన తర్వాత చాలా ఎమోషనల్ అయిపోయాడు వైభవ్ రఘువంశీ.